వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. ప్రభుత్వం ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో అందరికీ ఆరోగ్య రక్ష పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయంగా తీసుకుంది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కు అయిన ఉచిత వైద్యంపై దృష్టి సారించింది. గతంలో పేదలు మాత్రమే ప్రభుత్వ ఆరోగ్య పథకాలకు అర్హులుగా ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఈ కొత్త నిర్ణయం ద్వారా మధ్యతరగతి మరియు ఎగువ మధ్యతరగతి కుటుంబాలకు కూడా నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య ఖర్చులు భరించలేక ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదనేదే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ పథకం యొక్క కీలకమైన అంశాలు ఏంటంటే, ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డులు అందజేయబడతాయి. నిధుల కేటాయింపు, వైద్యం కోసం ప్రభుత్వం భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చేస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు కార్పొరేట్ ఆసుపత్రులలో కూడా ఉచితంగా శస్త్రచికిత్సలు మరియు ఇతర వైద్య సేవలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యాధునిక పరికరాలు, నిరంతర మందులు సరఫరా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సాధారణంగా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే గతంలో ఉచిత వైద్యం లభించేది. అయితే ఈ అందరికీ ఆరోగ్య రక్ష పథకం ద్వారా రేషన్ కార్డులతో సంబంధం లేకుండా ఆదాయ పరిమితులను సడలించి అందరినీ ఆరోగ్య బీమా పరిధిలోకి తీసుకువస్తారు. ఇది మరి ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు వంటి ఖరీదైన చికిత్సలు అవసరమైనప్పుడు కొండంత అండగా నిలుస్తుంది. అదే దీనికి నమోదు ప్రక్రియ, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసుకుంటే ఈ పథకం కింద నమోదు చేసుకోవడం ఇప్పుడు చాలా సులభతరం చేయబడింది. గతంలో కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే ఈ సౌకర్యం ఉండేది. కానీ ఇప్పుడు దీని పరిధిని పెంచారు. ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ప్రత్యేకమైన డిజిటల్ హెల్త్ కార్డు జారీ చేస్తుంది. దీనికోసం మీ దగ్గరలోని మీ సేవా కేంద్రంలో లేదా నిర్ణీత ప్రభుత్వ పోర్టళ్లలో దరఖాస్తు చేసుకోవాలి. అయితే దీనికి అవసరమైనటువంటి పత్రాలు చూసుకుంటే ఆధార్ కార్డు కుటుంబ సభ్యులందరివి, రేషన్ కార్డు ఒకవేళ ఉంటే, ఆదాయ ధృవీకరణ పత్రం, ఫొటోస్, అత్యవసర సమయంలో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ఆరోగ్య మిత్ర సహాయంతో అక్కడికక్కడే మీ వివరాలను నమోదు చేయించుకొని చికిత్స పొందవచ్చు. మీ నియోజకవర్గంలో పథకం స్థితిని ఎలా తెలుసుకోవాలి అంటే, మీ ప్రాంతంలో ఈ పథకం ఎలా అమలవుతుంది మరియు ఏ ఆసుపత్రులు దీని కింద సేవలు అందిస్తున్నాయో తెలుసుకోవడానికి ఈ మార్గాలు ఉన్నాయి. తెలంగాణ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి నెట్వర్క్ హాస్పిటల్స్ విభాగంలో మీ జిల్లా మరియు నియోజకవర్గాన్ని ఎంచుకుంటే మీ పరిధిలోని లిస్టెడ్ ఆసుపత్రులు జాబితా కనిపిస్తుంది. ప్రభుత్వం కేటాయించిన హెల్త్ యాప్ ద్వారా మీ నియోజకవర్గంలోని లబ్ధిదారుల సంఖ్య మరియు అందుబాటులో ఉన్న చికిత్సల వివరాలు చూడవచ్చు. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం లేదా స్థానిక ఆరోగ్య కేంద్రం ద్వారా ఈ పథకం కింద కొత్తగా చేర్చబడిన సేవలు మరియు బడ్జెట్ వివరాలను అడిగి తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వ వైద్య సేవలకు ఇచ్చే పరిమితిని గతంలో ఉన్న 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచాలని నిర్ణయించింది. దీనివల్ల పెద్ద పెద్ద శస్త్రచికిత్సలకు కూడా ఎటువంటి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం అందుతుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.